స్వీట్ కార్న్లో కొన్ని ఐటమ్స్ కలిపి చేసుకుంటే వడలు ఈ విధంగా వస్తాయి. చూడడానికి ఎంత బాగున్నాయో, తింటే కూడా అంత టేస్ట్గా ఉంటాయి. పైన అంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగున్నాయి. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, టమాటా సాస్ 3 ఉన్నాయి. ఏది ఇష్టం ఉంటే దాంతో తినొచ్చు. అదండి చేసుకుందాము. ఒక 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు శనగపప్పు, అన్నీ ఈక్వల్ పార్ట్స్ తీసుకోవాలి. సేమ్ అదే గిన్నెతో 1/2 కప్పు నూకలు తీసుకున్నా. మీ దగ్గర నూకలు లేకుంటే బియ్యమైనా తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకున్నా. ఇది స్వీట్ కార్న్. తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక గిన్నెలో పోసుకొని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసి పప్పులన్నీ మునిగేట్టుగా నీళ్లు పోసుకొని 1 టీ స్పూన్ మెంతులు వేసి మూత పెట్టుకొని 8 గంటలు నాననివ్వాలి. స్వీట్ కార్న్ మధ్యకు విరిచినాం కదా, దాని గింజలన్నీ ఒలుసుకోవాలి. మధ్యకు విరవడం మూలంగా గింజలు ఒలవడము మనకి ఈజీ అవుతుంది. గింజలన్నీ ఈ విధంగా కండబట్టుంటే టేస్ట్ చాలా బాగొస్తుంది. ఫస్ట్ 1 లైను 2 లైన్లు ఒలుచుకోవడం కష్టము, తర్వాత ఈజీగా ఒలవచ్చు. చూడండి నేను ఎంత ఫాస్ట్గా ఒలుస్తున్నా. స్వీట్ కార్న్ ఒలవడం మొత్తం అయిపోయింది. గింజలన్నీ నిగనిగలాడుతూ మంచిగా షైనింగ్గా ఉండి హెల్దీగా ఉన్నాయి కదా, వీటిని పక్కకు పెట్టుకొని మనం నానబెట్టిన పప్పులన్నీ మంచిగా నానిపోయినాయి. ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా నీళ్ళన్నీ వడిచిపోయిన తర్వాత పెద్ద మిక్సీ జార్లో వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 20 ఎల్లిపాయలు. జీలకర్ర ఎల్లిపాయ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. దీనికి లెక్క అంటూ ఏముండదు. 10 నుంచి 15 మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇది ఎండుమిరపకాయలతోనే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేస్తే అసలు టేస్ట్ మంచిగా ఉండదు. మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి పట్టేసిన ఇట్లా మెత్తగా ఉండాలి. జాలోంచి ఒక బౌల్ తీసుకొని మనం రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని బౌల్ వేసుకొని పొలిచి పెట్టిన మక్క గింజలను మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా అక్కలు ముక్కలుగా మిక్సీ పట్టి పప్పులు వేసిన బౌల్లోనే వేసి పక్కకు పెట్టుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్, 6 రెమ్మల కరివేపాకు, పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని, ఇవి ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 2 ప్యాకెట్స్ ఉన్నాయి. రుబ్బుకున్న స్వీట్ కార్న్ మిశ్రమంలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు 1 బై 1 వేసుకొని 7-8 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వాటి మధ్యలో ఉప్పు పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పిండినంతా మంచిగా అన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలి. కానీ నాకు చిన్న గిన్నెలో సరిపోతలేదని పెద్ద బేసన్ తీసుకున్నా. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి, ఆరిగానో 2 ప్యాకెట్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 2 ప్యాకెట్స్ వేసుకొని, ఇవి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు, నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నా. వేసుకోకపోయినా పర్వాలేదు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ కలిసేట్టు కలుపుకొని ఒక 2 నిమిషాలు పిండిని బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా పిండిని కలిపితే వడలు అంత మంచిగా వస్తాయి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసుకొని వేడైన తర్వాత కలుపుకున్న పిండిని మనకు నచ్చిన సైజులో వడల్లాగా వేసుకోవాలి. కడాయిలో నూనెలో ఎన్ని పడితే అన్ని చూసుకుంటూ వేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా వేయద్దు, ఎక్కువ వేస్తే సరిగ్గా వేగవు. ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి. వేగినట్టు తీసేయాలి. ఈ 3 వేగినాయి, అవి తీసేస్తున్నా. నూనెలో నుంచి తీసిన వడలను జల్లిగంటతో కొంచెం పట్టనే పట్టుకుంటే నూనె అంతా వడిచిపోతుంది. ఈ 4 కూడా వేగిపోయినాయి, తీసేస్తున్నా. ఇప్పుడు మనము కట్ చేసి ఉప్పు రాసి పెట్టుకున్న మిరపకాయలు, కరివేపాకు వేసి మంచిగా గలగల అనేట్టుగా వేయించుకోవాలి. అట్లా వేయించితే మిరపకాయలు కారం ఉండయి, కరివేపాకు తింటుంటే కూడా క్రిస్పీగా బాగుంటుంది. మధ్య మధ్యలో వడలో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. వేగిపోయినాయి, తీసేస్తున్నాయి. ఇప్పుడు రెండో వడలు వేసుకుందాము. ఇవో రకం వేస్తున్నా. ఇవేమో సన్నగా పెద్దగా రౌండ్గా వేస్తున్నా, అవేమో చిన్నగా రౌండ్గా లావుగా వేసిన. ఏ విధంగా వేసినా టేస్ట్ పరంగా మటుకు ఒకటేలాగా ఉంటాయి. కడాయిలో ఎన్ని పడితే అన్ని 1 బై 1 వేసుకోవాలి. అటు వడలేగుతుంటే ఇటు ప్లాట్ఫామ్ మీద సామాన్లన్నీ ఎప్పటికప్పుడు సర్దేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది, పని సేవ్ అవుతుంది. ఇక్కడ నుంచి తీసిన వస్తువులు అక్కడ కబోర్డ్లో పెట్టేసుకుంటున్నా. ఒకవైపు వేగిపోయినాయి, రెండో వైపు టర్న్ చేసుకోవాలి. వేయించుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒక ప్లేట్లో పెట్టేస్తున్నా. చూడండి మంచిగా వేగిపోయినాయి. అన్నీ తీసేసుకొని స్ట్రైనర్లో పెట్టుకొని నూనె అంతా వడిచిపోయిన తర్వాత తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ కలర్ చూడండి, అసలు చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఎన్ని డబ్బులు పెట్టినా కూడా ఇట్లాంటి మటుకు ఎక్కడా దొరకవు. అన్నీ చేసేసిన ఇన్ని అయినాయి. ఇద్దరమే కాబట్టి మాకు ఇవే ఎక్కువ అవుతాయి. బ్రేక్ఫాస్ట్ టైం కూడా అయింది. ఇది కొబ్బరి చట్నీ,
ఇది టమాటా కెచప్, ఇది అల్లం చట్నీ. 3 పెట్టినా ఏది ఇష్టం ఉంటే దాంతో తినచ్చు, దేంతో తిన్నా కూడా బాగుంటాయి. నా దగ్గర 3 ఉన్నాయి కాబట్టి 3 పెట్టినా, లేదంటే ఒక్క చట్నీతో కూడా తినచ్చు. ఇప్పుడు ఒక్కటి మీకు టేస్ట్ చేసి చెప్తా. ఫస్ట్ కొబ్బరి చట్నీతో తింటున్నా. కాలుతుందండి, చాలా వేడిగా ఉంది. లాస్ట్ వాయి తింటున్నట్టున్నాను నేను, చాలా కాలుతుంది అది. మధ్యలో పచ్చిమిరపకాయలు నంచుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మనము మధ్యలో ఉప్పు పెట్టి నూనెలో వేయించినాం కదా. చాలా అంటే అస్సలు కారం ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం చట్నీతో తింటున్నా. అల్లం చట్నీతో కూడా చాలా బాగుంది. ఇప్పుడు టమాటా కెచప్తో దీన్ని చెప్తా. కెచప్తో కూడా చాలా బాగుంది. పిల్లలు అయితే కెచప్తో ఎంత ఇష్టపడతారంటే అంత ఇష్టపడతారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చూడడానికి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో, తింటే కూడా అంతకన్నా బాగుంటాయి. ఇవి తిన్న తర్వాత మంచిగా ఒక కప్పు నిండా టీ అన్నా కాఫీ అన్నా వేడివేడిగా తాగితే ఇంకా అసలు ఉంటుంది కదా. అందుకే టీ తాగుతున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఓకే బాయ్.